Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 38వ పర్ష కొరాఖ్ లేదా కొరాహు. ఇది లేవీయులలో ఒక నాయకుని పేరు. సెఫర్ తోరా నందు ఇది 38వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 20 నుండి 17వ అధ్యాయము 8వ వచనం వరకు. ఈ పర్ష యొక్క 3వ అలియాలో కోరాహు మరియు అతని సమూహము యొక్క తిరుగుబాటు యావే యొక్క నిర్ణయం ద్వారా పరీక్షించబడుతుంది. యావే మోషే మరియు అహరోనులతో మాట్లాడి కోరాహు సమూహం నుండి వేరుగా ఉండమని సమాజాన్ని హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆయన తిరుగుబాటుదారులను శిక్షించబోతున్నాడు. మోషే సమాజానికి యావే యొక్క సందేశాన్ని తెలియజేస్తూ తిరుగుబాటు చేసిన వారిని భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేయనని, ఇది యావే ఆజ్ఞ ద్వారా జరుగుతుందని చెప్పాడు. వెంటనే భూమి పగులుగొట్టబడి కోరాహు, దాతాను, అబీరాము వారి కుటుంబాలను భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేశను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. మరియు అదే సమయంలో ధూప కలశాలు తీసుకున్న 250 మంది నాయకులు యావే నుండి వచ్చిన అగ్నితో దహించబడతారు. ఈ సంఘటన యావే యొక్క అధికారాన్ని, మోషే మరియు అహరోనుల నాయకత్వాన్ని స్థిరపరుస్తుంది. తరువాత యావే ఆజ్ఞ ప్రకారం ఎలియాజరు నాశనం చేయబడిన ధూప కలశాలను సేకరించి బలిపీఠం కోసం పవిత్రమైన కప్పుగా మార్చమని చెప్పబడతాడు. ఇది ఇజ్రాయేలీలకు తిరుగుబాటు యొక్క పరిణామాలను గుర్తు చేస్తుంది. యావే యొక్క న్యాయ తీర్పు, ఆయన ఎన్నుకున్న నాయకత్వం పట్ల విధేయత మరియు తిరుగుబాటు యొక్క తీవ్రమైన ఫలితాల గురించి ఈ అలియా బలమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.